ఇరాన్పై అటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నేపథ్యంలోనూ కూడా ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఇటు చమురుపై కూడా చాలా సందిగ్ధత, అనుమానాలన్నమాట. దేశంలో ఎంత శాతం చమురు నిల్వలు ఉన్నాయన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, 400 కోట్ల లీటర్ల చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయంటూ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశంలో ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలోనూ 250 మిలియన్ బ్యాలర్లు అంటే దాదాపు కూడా 400 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. దేశంలో 25 రోజులకు లేదా వారం 2 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయన్న వార్తలు అవాస్తవం అంటూ వాటిని ఎవరూ కూడా నమ్మొద్దంటూ కూడా స్పష్టతనిచ్చింది. సరఫరా వ్యవస్థలో ఉన్నవి ప్రజెంట్ 7 నుంచి 8 వారాల పాటు సరిపోతాయంట. అంటే 2-3 నెలలకు సరిపడా చమురు నిల్వలు మన దేశంలో ఉన్నట్లు వివిధ రూపంలో స్పష్టం చేసింది. అవి ఎక్కడెక్కడ అనేది కూడా ఇచ్చిందనమాట. మంగళూరు, పాడూరు, విశాఖపట్నం ప్రాంతంలోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు ట్యాంకులు, పైప్ లైన్లు, సముద్ర నౌకల్లోనూ చమురు నిల్వలు ఉన్నట్లు కూడా పూర్తి వివరాలు ఇచ్చింది. శతాబ్దం క్రితం 27 దేశాల నుంచే మన దేశానికి చమురు వచ్చేది. కానీ ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చమురు వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక్క జలసంధి లేకపోతే ఒక్క మార్గం మీదే ఆధారపడి భారత చమురు వ్యవస్థ నడవట్లేదంటూ కూడా కేవలం హార్మోజ్ జలసంధి మార్గం నుంచి వచ్చే చమురు మనకి 40% మాత్రమే. మిగతా 60% కూడా రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా మధ్య ఉన్నటువంటి ఆసియా మార్గాల ద్వారా మనకు చమురు అందుతున్నట్లు, అలాగే ఒకే సముద్ర మార్గం మీద ఆధారపడి చమురు వ్యాపారం అనేది ఎప్పుడూ పాత విధానం. ఇప్పుడు వివిధ మార్గాల ద్వారా చమురు నిల్వలు, చమురు వ్యాపారం, సరఫరా అనేది జరుగుతుందంటూ మనకు చమురు సరఫరా చేసే విషయంలో రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుడుగా ఉందంటూ కూడా మరొకసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు దాదాపు 2 నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు, చమురు సంక్షోభం భారత్కు తలెత్తే అవకాశం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టతనిచ్చింది.